మరోవైపు సీఎం చంద్రబాబుతోనూ క్రికెటర్ నితీష్ రెడ్డి తన తండ్రితో కలిసి భేటీ అయ్యారు. ఆస్ట్రేలియాలో సత్తా చాటుకున్న నితీష్ ను చంద్రబాబు అభినందించారు. అనూహ్యంగా ప్రతిభావంతులైన యువ క్రికెటర్లతో కలిశామని, ప్రపంచ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన నితీష్ నిజంగా తెలుగు జాతికి మెరుస్తున్న స్టార్ అని చంద్రబాబు అనంతరం ట్వీట్ చేశారు. అతని ప్రయాణంలో అతనికి అండగా నిలిచిన తల్లిదండ్రులను కూడా మెచ్చుకున్నట్లు తెలిపారు. నితీష్ మరెన్నో శతకాలు సాధించాలని, రాబోయే సంవత్సరాల్లో విజయ పరంపర కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగువాడి సత్తా చాటిన నితీష్ ను మంత్రి లోకేష్ అభినందించారు. రాష్ట్రంలో యువ ఉత్సాహక క్రీడాకారులకు నితీష్ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నితీష్ ను మంగళగిరి చేనేత శాలువా, జ్ఞాపికతో మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ చాలా బాగుందని అన్నారు. అయితే అందులో క్రికెట్ ను కూడా చేర్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. నితీష్ వెంట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ తదితరులు ఉన్నారు.